శృంగారంలో పాల్గొనే ముందు అంగానికి రక్త ప్రసారం పెరుగుతుంది. పెరగడం వల్ల గట్టిపడుతుంది. సైకిల్ టైర్ మెత్తగానే ఉంటుంది. దానికి గాలి కొడితే గట్టిపడుతుంది. మరి మగవాళ్ళ అంగం గట్టిపడాలంటే రక్తం వస్తుంది. ఈ వచ్చిన రక్తము స్పీడ్గా వస్తుంది. దీనికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఎంత స్పీడ్గా రావాలి, అక్కడి నుంచి ఎంత స్పీడ్గా వెళ్ళిపోవాలి అని. దీన్ని పినల్ డాప్లర్ స్టడీ అనే ఒక స్టడీలో చూస్తాం. అయితే వచ్చిన రక్తాన్ని వెళ్ళిపోకుండా ఉండేందుకోసమని ఒక రకమైన స్పాంజ్ ఉంటుంది. దీన్ని కార్పోరా క్యావర్నోజా అంటారు. ఈ కార్పోరా క్యావర్నోజాలో సైనసాయిడ్స్ అనే స్పెషల్ టిష్యూ ఉంటుంది. అది స్పాంజ్ లాగా పనిచేస్తుంది. అది రక్తాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు మనం రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళకు రక్త ప్రసారం పెరుగుతుంది. కానీ కాళ్ళకు వచ్చిన రక్తం మళ్ళీ 1 or 2 minutes లోపలనే హార్ట్కి వచ్చేస్తుంది. శృంగారం అలా కాదు. వచ్చిన రక్తం కొన్ని నిమిషాలు 5 నుంచి 10 నిమిషాల దాకా అది పట్టుకొని ఉంటుంది. ఇలా పట్టుకొని ఉండడానికి ఇందాక నేను చెప్పినటువంటి కార్పోరా క్యావర్నోజాలో ఉన్న సైనసాయిడ్స్ హెల్ప్ చేస్తాయి. అవి ఒక స్పాంజ్ లాగా బిహేవ్ చేసి ఆ రక్తాన్ని పోకుండా ఆపుకుంటాయి. శృంగారం చేస్తున్నప్పుడు ఫ్లూయిడ్ బయటికి రాగానే సింపథెటిక్ యాక్టివిటీ అని ఒక యాక్టివిటీ వస్తుంది. మీరు శృంగారం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీ సెల్ ఫోన్ మోగిందనుకోండి, ఎరెక్షన్ తగ్గిపోతుంది. అలాగే ఈ ఎరెక్షన్ తగ్గిపోవడాన్ని సింపథెటిక్ యాక్టివిటీ అంటారు. ఈ సింపథెటిక్ యాక్టివిటీ సెల్ ఫోన్ రింగ్ అయినా వస్తుంది, మీకు వేరే ఆలోచనలు వచ్చినా వస్తాయి. సో శృంగారం చేస్తున్నప్పుడు వేరే ఆలోచనలు మానుకొని అమ్మాయి అందాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా అమ్మాయి షోల్డర్స్ చూడడము, చెంపలు చూడడము, వాటిని చూస్తూ వాటిని టచ్ చేస్తూ చేతులు హెయిర్లో పెట్టి ఇలా పైకి అనడము, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వేరే ఆలోచనలకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కనుక వేరే ఆలోచన వచ్చింది లేదా ఫ్లూయిడ్ బయటికి రాగానే సింపథెటిక్ యాక్టివిటీ ఎక్కువైపోయి ఈ స్పాంజ్ రక్తాన్ని వదిలేస్తుంది. వదిలేయడం వల్ల అది మెత్తగైపోతుంది. సో ఎక్కువ టైం శృంగారంలో పాల్గొనాలంటే ఒకటేమో స్టామినా బాగుండాలి. 15 నుంచి 20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ చేసే శక్తి, రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ 20 minutes స్టామినా ఉంచుకోవాలి. అందులో ఉంటే 5-10 నిమిషాలు మీరు శృంగారం చేయగలరు. రెండోది ఏమిటి అంటే శృంగారం చేస్తూ ఉన్నప్పుడు మనసును అమ్మాయి మీదనే కేంద్రీకరించుకోవాలి. ఆఫీస్లో జరిగిన గొడవలో, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలో, డబ్బుల విషయాల్లో ఆలోచించుకోవద్దు. ఆ టైంలో కేవలం మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని శృంగారం మీదనే కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మూడోది, ఇలా చేసుకోలేని టైంలో ట్యాబ్లెట్స్ వేసుకోవడం. ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నా చేయలేని వాళ్లకు ఆపరేషన్ చేసి లోపల ఒక రాడ్ పెడతాం. దాన్నే పినైల్ ఇంప్లాంట్ అంటాం. ఇది పినైల్ ఇంప్లాంట్. దీన్ని ఆపరేషన్ చేసి లోపల పెట్టడే కుట్లేస్తాం, బయటికి కనబడదు కనుక ఇది హార్డ్గా ఉంటుంది. వీళ్లకు కారిన తర్వాత కూడా ఇది హార్డ్గా అలాగే మళ్ళీ కొంతసేపు సంసారం చేయడానికి వీలవుతుంది. సామాన్యంగా ఈ ఆపరేషన్ లేని వాళ్ళకి ఏంటంటే ఒకసారి ఫ్లూయిడ్ రాగానే ఇది మెత్తబడిపోయి పోతుంది. ఈ ఆపరేషన్ తర్వాత ఫ్లూయిడ్ కారినా వీళ్ళకు మెత్తబడే అవకాశం లేదు. సో లైఫ్ లాంగ్ ఇది హార్డ్గానే ఉంటుంది.